అలసి సొలసిన దీనులారా, బాధిత బంధిత సోదరులారా, పాప శాప దోషములను బాపే నిత్య జీవపు పూజలో పాల్గొనగా, అలసి సొలసిన దీనులారా, బాధిత బంధిత సోదరులారా, పాప శాప దోషములను బాపే నిత్య జీవపు పూజలు పాల్గొనగా, తరలిరండి దైవ జనమా, ప్రభువు పిలుచుచున్నాడు. కదలిరండి క్రీస్తు సంగమా, ప్రభువు వేచియున్నాడు. తరలిరండి దైవ జనమా, ప్రభువు పిలుచుచున్నాడు. కదలిరండి క్రీస్తు సంగమా, ప్రభువు వేచియున్నాడు. అప్పము క్రీస్తు శరీరమని, ద్రాక్షారసము తన రక్తమని. అప్పము క్రీస్తు శరీరమని, ద్రాక్షారసము తన రక్తమని. నమ్మిన జనులారా, పూజలో పాల్గొనరండి. దేవుని ప్రియులారా, ప్రేమను చేకొనరండి. నమ్మిన జనులారా, పూజలు పాల్గొనరండి. దేవుని ప్రియులారా, ప్రేమను చేకొనరండి. ప్రేమను చేకొనరండి. తరలిరండి దైవ జనమా, ప్రభువు పిలుచుచున్నాడు. తరలిరండి క్రీస్తు సంగమా, ప్రభువు వేచియున్నాడు. తరలిరండి దైవ జనమా, ప్రభువు పిలుచుచున్నాడు. కదలిరండి క్రీస్తు సంగమా, ప్రభువు వేచియున్నాడు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం గోల్కొండ విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ కొమ్మారెడ్డి ఇన్నారెడ్డి, శ్రీమతి విజయ సుశీల దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కిషోర్, దిలీప్, అర్పణ, అర్చన, ఆదిత్, విహాన్, రోహిత్ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివసర్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కీర్తిశేషులు పర్వతరెడ్డి మునిశేఖర్ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి టి ప్రసన్నారెడ్డి, పి రాజా రోహిత్ రెడ్డి, పి పూజారెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగరపీఠం బండ్లగూడ విచారణ, పెంటారెడ్డి, లూర్దుమర్రెడ్డి సుందరి దంపతులు తమను ప్రభు సన్నిధికి రాచేయమని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం తురకపాలెం విచారణ, బెల్లంకొండ రాయన్న, అంతోనమ్మ దంపతుల 62వ వివాహ వార్షికోత్సవం సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం గన్నవరం విచారణ, కోలవెంటి సంజయ్ వ్రాస్తున్న ఇంజనీరింగ్ పరీక్షల్లో దేవుడు తోడుండాలని, జువానేస్ బుజ్జి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, చేస్తున్న వ్యవసాయంలో దేవుడు తోడుండాలని, నవీన్ మరియు పవన్ ఉద్యోగంలో
దేవుడు తోడుండాలని మరియు దేవుడు చేసిన మేలులకు జంగం జ్వానేస్ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. కె ప్రకాష్ రెడ్డి గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. అతని ప్రణాళికలు, సంకల్పములు కలకాలము చెల్లును. తనను నమ్ముకుని వారిని మరణము నుండి రక్షించును. కరువు కాలమున వారి అసువులను కాపాడును. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు మనమందరము కూడా యేసు పరమ పవిత్ర హృదయ మహోత్సవమును కొనియాడుచు ఉన్నాము. దీనినే మనందరము కూడా మన మాటల్లో యేసు తిరుహృదయ పండుగ అని కూడా చెబుతున్నాం. ప్రేమించడము అన్నటువంటిది ఒక గొప్ప భాగ్యము, ప్రేమించబడడం అన్నటువంటిది మహద్భాగ్యము అని మన పెద్దలు అంటూనే ఉన్నారు. మరి ముఖ్యంగా మన వ్యక్తిగత జీవితాల్లో దానిని అనుభవిస్తూ ఉన్నాం. ఈనాడు క్రీస్తు ప్రభు యొక్క పవిత్రమైనటువంటి హృదయం మనలను ప్రేమించి ఉన్నది. మొదటి పఠనములో మనం వినబోచున్నాం, ఇదిగో మీరు ఏదో గొప్పవారు అని మిమ్మల్ని నేను ప్రేమించడం లేదు, మీరు ఉన్నటువంటి జాతుల్లో కల్లా అల్పమైనటువంటి జాతి అని యెహోవా దేవుడు ఇజ్రాయేలు ప్రజలతో పలుకుతూ, అయినప్పటికీ కూడా నేను మిమ్ము ప్రేమిస్తున్నానని మొదటి పట్టణంలో చెబుతున్నాడు. రెండవ పట్టణంలో ప్రియ సహోదరి సహోదరులారా, మొదట ఆయన మనలను ప్రేమించెను. ప్రేమ అనగానే మనము మాత్రమే గొప్ప ప్రేమికులమని, లేకుంటే ఈ లోకము చాలా గొప్పగా ఒకరినొకరు ప్రేమించుకుంటుందని అనుకుంటూ ఉన్నాం. కానీ ప్రేమ అన్నటువంటి ఆనవాలు, ప్రేమకున్నటువంటి కేంద్రస్థానము దేవుని యొక్క పవిత్రమైనటువంటి ప్రేమ. అందుకే ఆయన నేను మిమ్మల్ని మొదటగా ప్రేమించానని తన పఠనము ద్వారా, వాక్య ప్రబోధము ద్వారా తెలియజేస్తున్నాడు. ఈ క్రమంలో నీవు ఒకవేళ ప్రేమించకబడకపోతే, భారమైనటువంటి హృదయముతో ఉన్నట్లయితే నా చెంతకు రమ్ము అని తన సువిశేష పఠనం ద్వారా ఆహ్వానిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన వ్యక్తిగత జీవితాలు దేవుని యందు మన యొక్క పరిపూర్ణమైనటువంటి జీవితము ఎందులకు అని ప్రశ్నించుకున్నట్లయితే, ఒకరినొకరు ప్రేమించుకుంటూ దేవుని ప్రేమిస్తూ ఆయనను చేరడం అన్నటువంటిది గమనించాలి. అయితే దైనందినటువంటి జీవితంలో ప్రేమరాహిత్యముతో, విశ్వాసరాహిత్యముతో ఎంతో దూరముగా ప్రయాణం చేసి ఉంటాం. ఈరోజు ప్రభువే స్వయంగా చెబుతున్నాడు కాబట్టి తన పరమ పవిత్రమైనటువంటి హృదయ పండుగను కొనియాడుతూ ఉండగా, ఆయనను కొలిచేటువంటి వారముగా, ఆయనను పూజించేటువంటి వారముగా మనము సైతము ప్రేమించినటువంటి క్షణాలు గుర్తు చేసుకుంటూ ఆయన మన్నింపును, క్షమాపణని కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనపై దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము.
మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. ఏలిన వారైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. మీ దయనే ఇలలో కోరెదము, మీ దయనే ఇలలో కోరెదము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. జనితైక సుతుడా, ఏలినవార, పిత ప్రియ పుత్రుడా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. లోక పాపములను హరించుటకై ఇలలో వెలసిన మా ప్రభువా, మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. మహోన్నతుడు మీరొక్కరే, పరిశుద్ధ దేవా, మహోన్నతులు మా యేసుక్రీస్తువా, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. పితయైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నిండువారా. ఆమేన్ 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 ప్రార్థించుదము. సర్వశక్తిగలవో సర్వేశ్వర, నీ ప్రియతమ కుమారుని పరమ పవిత్ర హృదయమునందు మేము ఆనందించుచూ ఉన్నాము. అతడు తన అపారమైన ప్రేమ వలన మాకు అనుగ్రహించు మితములేని కృపావరములను స్మరించుకొనుచూ ఉన్నాము. నిజమైన ప్రేమకు కేంద్రస్థానమైన దివ్య హృదయము నుండి పొంగిపొరలు ప్రవహించడు అనుగ్రహములకు
మేము పాత్రులమగునట్లు కరుణింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మిమ్ము ప్రేమించెను కనుక మిమ్ము ఎన్నుకొనెను. మొదటి పట్టణము ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనం నుండి 11వ వచనం వరకు. మోషే ప్రజలతో ఇట్లు పలికెను, మీరు ప్రభువుకు పవిత్ర ప్రజలు. ప్రభువు ఈ భూమి మీది జనులందరిలో మిమ్మే తన స్వంత ప్రజగా ఎన్నుకొనెను. మీరు ఇతర జాతుల కంటే అధిక సంఖ్యాకులన్న తలంపుతో ప్రభువు మిమ్ము ప్రేమించి ఎన్నుకొనలేదు. మీరు జాతులన్నిటిలోనూ స్వల్ప సంఖ్యాకులు. మరి ఆయన స్వయముగా మిమ్ము ప్రేమించెను కనుక మీ పితరులతో తాను చేసుకొనిన వాగ్దానమును నిలబెట్టుకోగోరెను కనుక మిమ్మే ఎన్నుకొనెను. కావుననే ప్రభువు మహాబలముతో మిమ్ము తోడ్కొని వచ్చెను. ఐగుప్తు రాజగు ఫరో దాస్యము నుండి మిమ్ము విడిపించెను. కావున మీ దేవుడైన యావే ఒక్కడే. నిక్కముగా దేవుడని తెలుసుకొనుడు. అతడు నమ్మదగినవాడు. ఆ ప్రభువు తనను ప్రేమించి తన ఆజ్ఞలను పాటించు వారిని కరుణించును. 1000 తరముల దాకా వారితో తన ఒడంబడిక నిలుపుకొనును. తనను ద్వేషించు వారిని శిక్షించి తీరును. తనను ద్వేషించు వారిని దండించుటకు ఏమాత్రము వెనుదీయడు. ఆయన ఎవరి తప్పిదముకు వారే ప్రతిఫలము అనుభవించినట్లు చేయును. కనుక నేనీనాడు మీకు ఆదేశించిన ఆజ్ఞలను, విధులను, చట్టములను తూచా తప్పకుండా పాటింపుడు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. ప్రభు పట్ల భయభక్తులు చూపు వారి ఎడల, ప్రభు పట్ల భయభక్తులు చూపు వారి ఎడల ఆయన ప్రేమ అనాది నుండి, ఆయన ప్రేమ అనాది నుండి అనంత కాలము వరకును ఉండును. అనంత కాలం వరకును ఉండును. నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము. నాలోని సమస్త శక్తులారా అతని పవిత్ర నామమును సన్నుతింపుడు. నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము. అతని ఉపకారములను వేనిని మరువకుము. అందరూ. ప్రభు పట్ల భయభక్తులు చూపు వారి ఎడల, ప్రభు పట్ల భయభక్తులు చూపు వారి ఎడల ఆయన ప్రేమ అనాది నుండి, ఆయన ప్రేమ అనాది నుండి అనంత కాలము వరకును ఉండును. అనంత కాలము వరకును ఉండును. ఆయన నీ పాపములనెల్లా మన్నించును, నీ వ్యాధులనెల్లా కుదుర్చును. సమాధి నుండి నిన్ను కాపాడును. ప్రేమ నెనరులు అనెడు కిరీటమును నీకు వసగును. అందరూ. ప్రభు పట్ల భయభక్తులు చూపు వారి ఎడల, ప్రభు పట్ల భయభక్తులు చూపు వారి ఎడల ఆయన ప్రేమ అనాది నుండి, ఆయన ప్రేమ అనాది నుండి అనంత కాలము వరకును ఉండును. అనంత కాలం వరకును ఉండును. ప్రభువు నీతిని పాటించును, పీడితులకు న్యాయము చేకూర్చి పెట్టును. ఆయన మోషేకు తన ప్రణాళికను ఎరిగించెను, ఇశ్రాయేలీయులకు తన మహాకార్యములను విశదము చేసెను. అందరూ. ప్రభు పట్ల భయభక్తులు చూపు వారి ఎడల, ప్రభు పట్ల భయభక్తులు చూపు వారి ఎడల ఆయన ప్రేమ అనాది నుండి, ఆయన ప్రేమ అనాది నుండి అనంత కాలము వరకు ఉండును. అనంత కాలం వరకు ఉండును. దేవుడు మనలను మొదట ప్రేమించెను. 2వ పట్టణము పునీత యోహాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 7వ వచనం నుండి 16వ వచనం వరకు. ప్రియమిత్రులారా, ప్రేమ దేవుని నుండి పుట్టినది కనుక మనము పరస్పరము ప్రేమింతుము. ప్రేమించువాడు దేవుని మూలముగా జన్మించినవాడు, అతడు దేవుని ఎరిగిన వాడగును. దేవుడు ప్రేమ స్వరూపుడు కనుక ప్రేమింపనివాడు దేవుని ఎరుగని వాడే. ఆయన ద్వారా మనము జీవమును పొందగలుగుటకు దేవుడు తన ఒకే ఒక కుమారుని ఈ లోకమునకు పంపెను. దేవుడు మనపై తనకు గల ప్రేమను ఇట్లు ప్రదర్శించెను. మనము దేవుని ప్రేమింతుమని కాదు, ఆయన మనలను ప్రేమించి మన పాపములకు విమోచకునిగా తన కుమారుని పంపెను. ప్రేమ అన ఇట్టిది. ప్రియమిత్రులారా,
దేవుడు మనలను ఇంతగా ప్రేమించినచో మనము తప్పక ఒకరి ఎడల ఒకరము ప్రేమ గలవారమై ఉండవలెను. దేవుని ఎవరును ఎన్నడూనూ చూడలేదు. మనము ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలవారమైనచో దేవుడు మన యందు ఉండును. ఆయన ప్రేమ మన యందు పరిపూర్ణమగును. ఆయన తన ఆత్మను మనకు వసుగుట వలన మనము దేవుని యందును దేవుడు మన యందును ఉండుట మనకు రూఢి అగుచున్నది. లోకరక్షకునిగా దేవుడు తన కుమారుని పంపెననుట మనము చూచితిమి, సాక్ష్యమిచ్చితిమి. యేసు దేవుని పుత్రుడని ఏ వ్యక్తి అయినా ఒప్పుకొనినచో వాని యందు దేవుడు, దేవుని యందు అతడు ఉందురు. దేవునకు మనపై గల ప్రేమ మనకు తెలియను, దానిని మనము విశ్వసింతుము. దేవుడు ప్రేమస్వరూపుడు. ఏ వ్యక్తి ప్రేమమయుడై జీవించునో అతడు దేవుని యందును దేవుడు అతని యందును ఉందురు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు నీవు ఉండగా నీ అలసిపోలేను, నీవే ఎంత చూచుకుంటివి నా యేసయ్యా, నీవే ఎంత చూచుకుంటివి. ప్రభు నీవు ఉండగా నీ అలసిపోలేను, నీవే ఎంత చూచుకుంటివి నా యేసయ్యా, నీవే ఎంత చూచుకుంటివి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు నీవు ఉండగా నే అలసిపోలేను, నీవే ఎంత చూసుకుంటివి నా యేసయ్యా, నీవే ఎంత చూసుకుంటివి. సమాధానకర్త నీవేనయ్యా, సర్వశక్తి దేవుడవు నీవేనయ్యా. సమాధానకర్త నీవేనయ్యా, సర్వశక్తి దేవుడవు నీవేనయ్యా. ప్రాణమిచ్చి నన్ను కాపాడితివి, రక్తం చింది నన్ను రక్షించితివి. ప్రాణమిచ్చి నన్ను కాపాడితివి, రక్తం చింది నన్ను రక్షించితివి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము.
ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 25వ వచనం నుండి 30వ వచనం వరకు. యేసు ఇట్లనెను, పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రి, విఘ్నులకు వివేకవంతులకు వీటిని మరుగుపరిచి పసిబిడ్డలకు బయలుపరిచితివి కనుక నిన్ను స్తుతించుచూ ఉన్నాను. అవును తండ్రి, ఇది నీ అభీష్టము. నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరెవ్వరూ కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవ్వరూ తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింపు ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు. భారము చేయి అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతిని ఒసగెదను. నా కాడిని మీరెత్తుకొనుడు, సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు. అప్పుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుదురు. ఏలన నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మున్ముందుగా మీ అందరికీ కూడా యేసు తిరుహృదయ పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. జూన్ మాసం అనగానే మనందరికీ కూడా క్రీస్తు ప్రభు యొక్క తిరుహృదయ పండుగ మరియు ప్రత్యేకమైనటువంటి భక్తి శ్రద్ధలతో కూడినటువంటి నడవడిక, యేసునందు ఎక్కువ ప్రేమ కలిగి జీవించడం అన్నటువంటి ఆసక్తితో కలిగినటువంటి జీవితాన్ని మనందరము కూడా జీవిస్తూ ఉంటాం. అయితే కొన్ని మార్లు వాని యొక్క మూలాలు అంటే యేసు తిరుహృదయ పండుగ ఏ విధంగా మొదలైంది, లేక యేసు తిరుహృదయ పండుగము యొక్క ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఏమిటో తెలియకనే మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ పండుగ సందర్భముగా ఆ పవిత్ర హృదయము అంటే ఏమిటి, వాని ప్రాముఖ్యత, చరిత్ర, అన్ని పుట్టుక ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, హృదయం మానవ ప్రేమకు చిహ్నం. ఈరోజు మనము ప్రవేశ ప్రార్థనలో కూడా విన్నాం, ఇదిగో హృదయం అన్నటువంటిది అన్ని ప్రేమలకు కేంద్ర స్థానముగా ఉంటుంది అని. ఆ విధంగా హృదయం అన్నటువంటిది మానవ ప్రేమకు చిహ్నముగా ఉంటూ ఉన్నది. అయితే ఇక్కడ యేసు తిరుహృదయ ప్రేమ అన్నటువంటిది శాశ్వత ప్రేమకు నిదర్శనముగా ఉన్నది. మనము యోహానుకు వ్రాసినటువంటి మొదటి లేఖ 4వ అధ్యాయము 8వ వచనంలో దేవుడే ప్రేమ, గాడ్ ఈజ్ లవ్ అన్నటువంటి దానిని మనము ధ్యానం చేస్తున్నాం. అంటే ఈ ప్రేమ యొక్క పవిత్రమైనటువంటి మూలాలు, కేంద్రం అంతా కూడా దేవుని నుండి వెల్లడి చేయబడి ఉన్నది. దేవుడే అత్యంత ప్రియమైనటువంటి వాడు. దేవుడు మాత్రమే మన యొక్క కుటుంబాల కంటే, మనకు తెలిసినటువంటి వారికంటే, మనం ప్రేమించేటువంటి వారికంటే కూడా ఆయన మాత్రమే ఎక్కువగా ప్రేమించగలడు అన్నటువంటి విషయము ఈ పండుగ ద్వారా క్రీస్తు ప్రభువు వెల్లడి చేస్తూ ఉన్నాడు. ఎంతగా ఆయన మనల్ని ప్రేమించాడు అంటే, ఎంతగానంటే శిలువ పైన తన మరణమును ఆయన వెల్లడి చేస్తూ, మరణాన్ని మనకందరికీ కూడా పంచుతూ, నేను ఇంతగా ప్రేమిస్తున్నాను, ఇంతగా మిమ్మల్ని ప్రేమించానని అత్యంత ప్రియమైనటువంటి దేవుడిగా తనను తాను వెల్లడి చేసుకుని ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో ఆ పండుగ విశిష్టతను తెలుసుకుంటూనే మనము కూడా ఈ పండుగ మనల నుండి ఏమి కోరుకుంటుంది, పండుగ గురించి అందరము కూడా తెలుసుకుంటాం. కానీ ఈ పండుగ మన నుండి ఏమి ఎదురు చూస్తుంది అన్నటువంటి దానిని మనందరము మిస్ అయితే దాని యొక్క విశిష్టత లేకుంటే దానిలో నుండి మనము పొందాల్సినటువంటి లాభము లేకుంటే ఆత్మీయమైనటువంటి ఫలాలని పొందలేము. ఈ విధంగా ఈ పండుగ మొదలుకొన్నప్పటి నుండి కూడా ప్రభువైనటువంటి దేవుడు ఏమి చెబుతున్నాడంటే, ఇదిగో మీరు నా అపారమైనటువంటి ప్రేమను అనుభవిస్తూనే, మీరు నా అపారమైనటువంటి ప్రేమను అనుభవిస్తూనే, కరుణను గౌరవిస్తూనే మీరు మీ యొక్క జీవితము నుండి అంటే పాప జీవితము నుండి వైదొలగాలి. నా ప్రేమను అనుభవించాలి, నా కరుణను మీరు గౌరవిస్తూనే మీ పాపపు జీవితం నుండి వైదొలగాలి, మీరు సైతము గొప్ప ప్రేమికులు కావాలి అన్నటువంటి విధానమును ఆయన మనకు నేర్పుతూ ఉన్నాడు. దానిని ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు 2వ పట్టణం ద్వారా మనం విన్నాం, దేవుడు ఎందుకు మనకు అంత ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు,
అంత గొప్ప ప్రేమికుడిగా దేవుడు తానుగా ఎందుకు బయలుపరుచుకుంటున్నాడంటే మనము సైతము ఈ ప్రేమను ఒకరి పట్ల ఒకరము చూపుకుంటూ, మనం ప్రేమించేటువంటి దేవుడు ఎంత గొప్ప ప్రేమికుడో మనము కూడా అలాంటి ప్రేమికులము అన్నటువంటి విషయాన్ని ఈ ప్రపంచానికి మనము వెదజల్లాలి అన్నటువంటి తత్వముతో మనకు నేర్పుతున్నాడు. ఈ నేపథ్యంలో ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని ప్రేమ మనం గౌరవించాలి, దేవుని శాశ్వతమైనటువంటి ప్రేమను మనం అనుభవించాలి, ఆయన కరుణను మనము వెల్లడి చేయాలని తెలుసుకుంటూనే దీని యొక్క మూలాలను గమనించినట్లయితే 11వ శతాబ్దము నుండే ఈ పవిత్రమైనటువంటి లేక తిరుహృదయ పండుగ జరుపుకునేటువంటి వారు. వీని మూలాలు 11వ శతాబ్దంలోనే ఉండేటువంటివి. ఎలా మొదలయ్యాయి, ఎలా ఈ పండుగ మొదలైంది అన్నట్లయితే, ముందుగా నాటి క్రైస్తవులు యేసు ప్రభు యొక్క పంచగాయాలు అంటే 5 గాయాలను ధ్యానం చేసేటువంటి వారు. 5 గాయాలకు వారికి తగినటువంటి గాయాలను కలుపుకుంటూ సంగమము చేస్తూ వెల్లడి చేసుకునేటువంటి వారు. భక్తి పారవశ్యముతో వారు ఆ గాయాలను ధ్యానం చేసేటువంటి వారు అని మనకు చరిత్ర నేర్పుతూ ఉన్నది. ఆ పంచగాయాలు ఏ విధంగానంటే, ఉదాహరణకు యేసు ప్రభువుకి ఒక పంచగాయం కలిగితే ఆ గాయంను ధ్యానం చేస్తూ దానికోసం ప్రత్యేకముగా ప్రార్థనలు చేస్తూ ఉండేటువంటి వారు. ఆ గాయపడినటువంటి హృదయం గాయపడినటువంటి నా హృదయాన్ని స్వస్థపరుస్తుంది అన్నటువంటి నమ్మకముతో ఎక్కువ రోజులు లేకుంటే కొన్ని శతాబ్దాలు వారంతా కూడా ఈ పంచగాయాలపై ధ్యానం చేస్తూ ఉండేటువంటి వారు. ఆ తరువాత ప్రియ సహోదరులారా, ఆ గాయాలను ధ్యానం చేస్తూనే యేసు ప్రభు పడినటువంటి శ్రమ, మనల్ని విమోచించడంలో ఆయన పడినటువంటి శ్రమ, మన కోసము ఆయన ప్రేమించినటువంటి విధానము అంటే మరణం ద్వారా మనం రక్షించినటువంటి దానిని కూడా ఈ పంచగాయాల ద్వారా వారు ధ్యానం చేసేటువంటి వారు. వారు ఎంత గొప్పగానో ప్రార్థించేటువంటి వారు. ఆ విధంగా క్రీస్తు పడినటువంటి శ్రమలను ధ్యానం చేస్తూ క్రీస్తు మన కోసం అనుభవించినటువంటి ఆ పంచగాయాలను ధ్యానం చేస్తూ ఆయన హృదయము పైన కూడా ధ్యానం చేయడం మొదలుపెట్టారు. ఆ విధంగా ప్రియ సహోదరులారా, 1670వ సంవత్సరంలో ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి ఫాదర్ జీన్ యూడెన్ అనేటువంటి ఆయన మొట్టమొదటిసారి 1670వ సంవత్సరంలో ఈ యేసు తిరుహృదయ పండుగను కొనియాడడం మొదలుపెట్టాడు. అంటే పంచగాయాలు మాత్రమే కాదు, వీటన్నిటికీ కారణం ఆయన శ్రమ కోర్చుకోవడం, ఆయన మరణానికి గురి కావడం, మనందరి విమోచనం కోసం తన ప్రాణత్యాగం చేశాడు. అంటే ఆ హృదయ ప్రేమ, క్రీస్తు దైవిక శాశ్వత కరుణ ప్రేమ ఎంత గొప్పది అన్నటువంటి విధంగా ఆ ఫాదర్ గారు ఈ పండుగను కొనియాడడం మొదలుపెట్టారు. తర్వాత ప్రియ సహోదరులారా, 11వ శతాబ్దం నుండి ఈ విధంగా మొదలైనటువంటి యేసు తిరుహృదయ భక్తి తర్వాత పునీతురాలైనటువంటి సిస్టర్ మార్గరెట్ మేరీ అలకోక్ అనేటువంటి ఆమెకు అనేకమైనటువంటి దర్శనాలు ఇచ్చాడు. క్రీస్తు ప్రభువే స్వయంగా ఆమెకు దర్శనాలను ఇస్తూ, ఇదిగో నేను నిన్ను ప్రత్యేకముగా ఈ హృదయ ప్రేమకు, ఈ తిరుహృదయ ప్రేమ కోసము వెల్లడి చేయడం కోసం, బాహాటముగా తెలియజేయడం కోసం, 10గురికి పంచడం కోసం నేను నిన్ను ఎన్నుకుంటూ ఉన్నాను అన్నటువంటి ఆలోచనతో అనేకమైనటువంటి దర్శనాలను ఈ సిస్టర్ గారికి, మేరీ అలకోక్ అనేటువంటి సిస్టర్ గారికి అందించారు. దాని ద్వారా ఆయన నేను ఎన్నుకున్నాను, నీవు దీని యొక్క పవిత్రమైనటువంటి ప్రేమను వెల్లడి చేయాలి అని చెప్పారు. అయితే ఆ దర్శనము ఎలా జరిగిందంటే చాలా మనము కూడా అనుభవముగా మార్చుకోవచ్చు. పునీతులతో క్రీస్తు ప్రభువు ఎంతో సన్నిహితముగా ఉండేటువంటి వారు. క్రీస్తు ప్రభువు ఎవరైతే ఆయన్ను ఎక్కువగా ఆరాధిస్తారో వారితో మమేకమైపోయి పరవశముతో వారి చెంతనే ఉండేటువంటి వారని మనందరికీ కూడా పునీతుల గాథల నుండి తెలుస్తూ ఉన్నది. ఆ విధంగానే పునీత గెట్రూడ్ అంటే జత్రుతమ్మ గారి జీవితంలో కూడా ఒకానొక రోజున యేసుక్రీస్తు ప్రభువు ఆమెను తన హృదయానికి హత్తుకొని ఆమెకు అనేకమైనటువంటి విషయాలు తెలియజేశారని మనము చరిత్రలో వింటున్నాం. అదే క్రమములో ఈరోజు మార్గరెట్ మేరీ అలకోక్ అనేటువంటి ఈ సిస్టర్ గారికి కూడా అలాంటి అనుభవాన్ని అందించారు. ఆమె సహితము కూడా యేసు ప్రభు తిరుహృదయానికి తన తలని వాల్చి
ఆయనతో ఎక్కువ సమయాన్ని గడిపేటువంటి సందర్శనాన్ని మనం చూస్తున్నాం. అలా ఆమె గాఢమైనటువంటి నిద్రలో యేసు ప్రభు యొక్క ఆ గాఢమైనటువంటి హృదయ ప్రేమను అనుభవిస్తున్నటువంటి సమయంలో ఆయన చెబుతూ ఉన్నాడు, ఇదిగో ఈ ప్రపంచమును మీరు తెలియచేయాలి, ఈ ప్రపంచమునకు నీవు తెలియచేయాలి, నాకు ఉన్నటువంటి ఈ అపారమైనటువంటి ప్రేమ చాలా గొప్పది. నా ప్రేమ మీ వ్యక్తిగత జీవితాల నుండి మిమ్మల్ని విమోచనం చేయడం కోసం నేను ఎంతగా శ్రమపడి ఉన్నాను, ఇంత మరణానికి గురి అయి ఉన్నాను, నా హృదయము రక్తాన్ని స్రవిస్తూ ఉన్నది అన్నటువంటి ఆలోచనపూర్వకమైనటువంటి సందేశాన్ని ఈ మేరీ అలకోక్ అన్నటువంటి సిస్టర్ గారికి తెలియజేస్తూనే నేను నిన్ను ఎన్నుకున్నానని కూడా ఆమెకు ఎంతో వివరాత్మకంగా తెలియజేస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ విధంగా మా మేరీ అలకోక్ అనేటువంటి సిస్టర్ గారికి, పునీతురాలకి ఆయన తెలియజేయడం, తర్వాత యేసు తిరుహృదయ భక్తి ఇంతవరకు చేరింది. అయితే ఆ యేసు తిరుహృదయ భక్తిలో మరి ముఖ్యంగా మీకు అందరికీ కూడా చూపిస్తారు. యేసు తిరుహృదయము ఏ విధంగా ఉంటుందో మనం గమనించడానికి ప్రయత్నం చేయాలి. అందులో 5 సింబల్స్ ఆర్ దేర్, అంటే 5 చిహ్నములు అక్కడ కనపడుతున్నాయి. యేసు ప్రభు యొక్క తిరుహృదయం మనకు కనబడుతుంది. ఆ హృదయం కూడా తెరవబడినటువంటి హృదయముగా మనకు కనబడుతుంది. ఆ తర్వాత ఆ హృదయముపై ఒక చిన్న గాయం, ఏ విధంగానైతే నాడు శ్రమలు కోర్చుకుంటూ ఆయన హృదయం గాయమైందో ఆ గాయము ఆ తిరుహృదయముకు కనపడుతున్నటువంటి 2వ చిహ్నాన్ని మనం చూస్తాం. మరి ఆ తిరుహృదయము పైన సిలువ ఉండడం అంటే 3వ చిహ్నాన్ని అక్కడ చూస్తున్నాం. 4వది అక్కడ ఆ సిలువ, మరి ఆ హృదయము దహించివేయు అగ్ని జ్వాలలు అక్కడ కనపడుతున్నాయి, అది 4వ చిహ్నం. 5వది ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన హృదయము చుట్టూ కూడా ముళ్ళ కిరీటము కూడా అల్లబడి ఉండడాన్ని గమనిస్తున్నాం. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క చిహ్నము ఒక్కొక్క అర్థాన్ని వ్యక్తం చేస్తున్నాయి. యేసు ప్రభు యొక్క ముళ్ళ కిరీటం అనగానే మనకందరికీ కూడా తెలుసు, ఆయన శ్రమలను అంగీకరించాడని. 2వది సిలువ అనగానే శ్రమలు కోర్చుకోవడం, ప్రాణమును అర్పించడం, మరణాన్ని ఆహ్వానించడం ద్వారా ఆయన ప్రేమను వ్యక్తం చేశాడు. మరి రగిలేటువంటి జ్వాలలు, ఈ అగ్ని జ్వాలలు దేనికి హృదయం అంటే ఈ ప్రేమ అన్నటువంటి జ్వాల ఎప్పటికీ కూడా ఆరిపోదు. నేను శాశ్వతమైనటువంటి వాడను, నా ప్రేమ సైతము కూడా అంతే శాశ్వతమైనది అని తెలియజేస్తూనే అవసరమైతే గాయానికి సైతము కూడా నేను ఎదురుపడతానని 5వ చిహ్నమైనటువంటి ఆ హృదయము వెల్లడి చేయబడి బహిర్గతమైనటువంటి హృదయముగా మన ముందు కనపడుతుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ నేపథ్యములో మనమంతా కూడా గమనించాలి, ఎంత గొప్ప ప్రేమను ఆయన మన పట్ల చూపుతున్నాడని. ఈ ప్రపంచమును ఎంతగానో ప్రేమించాడు అన్నటువంటి విషయాన్ని మనము స్వీయమైనటువంటి అనుభవంగా మార్చుకోవాలి. ఒక వ్యక్తి మనల్ని ప్రేమిస్తున్నాడా ఈ లోకములో, లేకుంటే ఒకరు ప్రేమించుకుంటున్నారనేటువంటి సందేహము ఎప్పుడు కూడా మనకు కలుగుతుంది. ఒకవేళ ఒక వ్యక్తి మనల్ని ప్రేమించినా, లేకుంటే మనం ప్రేమించబడాలి అన్నటువంటి తత్వముతో ఒక వ్యక్తి నుండి మనము ప్రేమను ఎదురు చూస్తే ఆ ప్రేమ ఎంతవరకు ఆ ప్రేమ శాశ్వతంగా నిలుస్తుందంటే అన్నీ కూడా సందేహపూర్వకమైనటువంటి జీవితమే. ఈరోజు నీవు సరిగా ఉంటే ప్రేమిస్తారు, సరిగా లేకపోతే ప్రేమించరు, లేకుంటే షరతులతో కూడినటువంటి ప్రేమ, లేకుంటే ఇతరమైనటువంటి రకరకాలైనటువంటి ప్రేమలని మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో రకాలైనటువంటి ప్రేమలు, సైకాలజీలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లవ్ అంటే అవన్నీ కూడా కనపడుతున్నాయి. అవి వ్యక్తిగత జీవితాలలో కూడా మనం చూస్తున్నాం. అంటే రెసిప్రోసిటీ లేకుంటే మ్యూచువాలిటీ, నువ్వు ప్రేమించినంతసేపు నేను ప్రేమిస్తాను, నువ్వు ప్రేమించడం ముగిస్తే నా ప్రేమ సైతము కూడా ముగించబడుతుంది, లెక్కకు లెక్క అన్నటువంటి రీతిలో నేటి ఈ ప్రపంచ ప్రేమ కొనసాగుతుంది. అయితే క్రీస్తు ప్రభువు దానికి భిన్నముగా, దానికి వైరుధ్యముగా, విభిన్నమైనటువంటి రీతిలో నా ప్రేమ శాశ్వతమైనది, నా ప్రేమ ఎప్పుడూ కూడా జ్వలించేటువంటి ప్రేమ, చలించేటువంటి ప్రేమ, చైతన్యముతో కూడినటువంటి ప్రేమను నేను వ్యక్తపరుస్తున్నాను. కాబట్టి మీరు ఈ లోకమును ముగించేటువంటి సమయము కల్లా, లేకుంటే ఈ జీవిత చరమాంకములో మాత్రమే కాకుండా ఈ జీవితం ముగించేసరికి మీరు ప్రేమమయులై ఉండాలి. నేను ఏ విధంగానైతే
ప్రేమించి శ్రమకూర్చి మరణానికి గురి అయ్యి శాశ్వతుడుగా ఉన్నానో అలాగే మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరి పట్ల ఒక పరస్పరమైనటువంటి ప్రేమ కలిగి మీరు కూడా నాతో పాటు శాశ్వతులుగా ఉండాలని నేను మీకు ఈ ప్రేమను వెల్లడి చేస్తున్నాను అని ఆయన స్వయముగా మనకు నేర్పుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ నేపథ్యంలో యేసు తిరుహృదయ భక్తిని ప్రేమను ఎక్కువగా ప్రకటించినటువంటి ఆ పోపు గారులలో 2వ జాన్ పాల్ పోపు గారు, పునీతుడైనటువంటి వారు, హృదయ భక్తులు ఆయన ఈ విధంగా యేసు తిరుహృదయ భక్తిని గురించి తెలియజేస్తున్నాడు. ఈ పండుగ అన్నటువంటిది అన్ని కాలాల ప్రజలకు అన్ని కాలాలలో దేవుని ప్రేమను వ్యక్తం చేస్తూ ఉంది అని ఆయన చెబుతున్నాడు. అది మాత్రమే కాదు, పవిత్ర హృదయం మనకు ప్రతీదీ కూడా ఇచ్చింది. మనకు ఆ పవిత్రమైనటువంటి హృదయం అన్నీ ఇచ్చిందని 2వ జాన్ పాల్ పునీతులు గారు తెలియజేస్తున్నారు. ఏమిచ్చింది? ఈ పవిత్రమైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క హృదయం మనకి ఏమి అందించింది అంటే ఆయన చెబుతున్నాడు, మనకు రెడెంప్షన్ని, సల్వేషన్ని, శాంక్టిఫికేషన్ని అందించింది. అంటే మనకు విమోచనను ఈ ప్రేమే, ఈ హృదయమే అందించింది. మన విమోచన మనకు కారణం ఈ తిరుహృదయ ప్రేమ, మన రక్షణకు కారణం ఈ తిరుహృదయ ప్రేమ, మనం పవిత్రకరణకు కారణం ఈ తిరుహృదయ ప్రేమ అని పునీతులైనటువంటి 2వ జాన్ పాల్ పోపు గారు మనకు సెలవిస్తున్నారు. అది మాత్రమే కాదు, సిసిసి అని చెప్తారు. అంటే మనకు అన్నీ కూడా కోడ్ ఆఫ్ కాండక్ట్ అన్నీ కూడా దీని ద్వారా అందజేయబడుతున్నాయి. అదేమిటంటే క్యాటగిజం ఆఫ్ ది క్యాథలిక్ చర్చ్ ఆర్టికల్ నంబర్ 2669లో ఇదే విషయాన్ని తెలియజేస్తున్నారు. ఏమిటంటే యేసు ప్రభు యొక్క పవిత్రమైనటువంటి నామాన్ని స్మరించినట్లే, యేసు ప్రభు యొక్క పవిత్రమైనటువంటి నామాన్ని మనము స్మరించినట్లే ఆయన హృదయ ప్రేమను కూడా పూజించాలి అని. ఆయన నామము ఎంత గొప్పదో ఆయన హృదయము కూడా అంత గొప్పదని మనకు ఇది వ్యక్తం చేస్తుంది. దివంగత అయినటువంటి బెనడిక్ట్ పోపు గారు వారు కూడా ఈ ప్రేమను గురించి కొన్ని మాటలు ఈ విధంగా చెబుతున్నాడు. ఆయన అక్షయమైనటువంటి రక్తాన్ని మన కోసం చిందించాడు. అంటే శాశ్వతమైనటువంటి దేవుడు ఆయన. క్షయము కానటువంటి రక్తము ఏ విధంగానైతే మనను ప్రోక్షించి ఉన్నదో అలాంటి ప్రేమను ఆయన మన పట్ల వ్యక్తం చేశాడు. ఆయన అలాంటి ప్రేమను, అంటే ఇదిగో నీవు ఉన్నంత వరకు మంచిగా ఉండడం అనేటువంటి రీతి కాదు, ఆయన క్షయము కానటువంటి ప్రేమను వ్యక్తం చేశారని బెనడిక్ట్ పోపు గారు తెలియజేశారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పునీత చిన్న తెరేసమ్మ గారు ఎంత గొప్ప ప్రేమికురాలంటే, ఎంత గొప్ప పునీతురాలంటే ఆమె కేవలం 2 మాటల్లోనే ఈ విధంగా చెబుతుంది యేసు తిరుహృదయమును బట్టి. ఓ నా దేవా, నీ దివ్యముఖ కాంతిని నేను చూడలేకపోయినా లేదా నీ మధుర స్వరాన్ని వినలేకపోయినా నీ కృపతో నేను జీవించగలను, నీ పవిత్ర హృదయంలో విశ్రాంతి పొందగలను. నీ పవిత్రమైనటువంటి హృదయంలో నేను విశ్రాంతిని పొందగలనని పునీత చిన్న తెరేసమ్మ గారు సెలవిస్తున్నారు. మరి చివరిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎవరైతే యేసు ప్రభు యొక్క తిరుహృదయ ప్రేమను ఎక్కువగా ప్రకటించి ఉన్నారో సిస్టర్ మేరీ అలకోక్ గారు, పునీతురాలైనటువంటి ఈమె కూడా చివరిగా ఇదే మాటల్ని చెబుతుంది. ఇదిగో, నీ వ్యక్తిగత జీవితంలో నీవు నిరుత్సాహపడకూడదు. నీ వ్యక్తిగత జీవితంలో ఎటువంటి పరిస్థితిలో కూడా నీవు నిరుత్సాహపడకూడదు, లేక ఆందోళనకు గురి కావలదు అని ఆమె సెలవిస్తూనే ఎల్లప్పుడూ కూడా ఆరాధనీయమైన యేసు హృదయాన్ని ఆశ్రయింపుము. ఈరోజు ఇంతగా చెప్పి ఉన్నామంటే, ఇంతగా ప్రమోదించి ఉన్నామంటే, లేకుంటే ఇంత గొప్పగా ఈ పండుగను మనం కొనియాడుతున్నామంటే మన ఆందోళనను ఆ పవిత్ర హృదయానికి సమర్పణ చేయాలి. మన నిరుత్సాహమును ఆ పవిత్ర హృదయానికి సమర్పణ చేయాలి. అన్ని సమయాలలో, అన్ని వేళల్లో, మరి ముఖ్యంగా అన్ని పరిస్థితులలో యేసు ప్రభు యొక్క తిరుహృదయాన్ని ఆశ్రయించాలి అన్నటువంటి గొప్ప సత్యముతో వీరు మనకు వెల్లడి చేస్తున్నారు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక గర్వముతో మనము జీవించాలి. ఏమిటంటే, శాశ్వతమైనటువంటి దేవుణ్ణి నేను పూజిస్తున్నాను, శాశ్వతమైనటువంటి దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాను.
ఆ శాశ్వతమైనటువంటి దేవునికి శాశ్వతమైనటువంటి క్షయము కానటువంటి హృదయము ఆయనకు ఉన్నది. కాబట్టి నా వ్యక్తిగత జీవితం, నా సామాజికమైనటువంటి జీవితం, నా కుటుంబ జీవితం అంతటిని కూడా ఆయనలో నేను కలపడానికి, లేకుంటే ఆయనలో సంగమం చేయడానికి ప్రయత్నం చేస్తాను అన్నటువంటి ఒక గొప్ప ప్రేమాజ్ఞను దేవుని ముందు అనుసరించడానికి ప్రయత్నం చేద్దాం. మనమందరము పైకి లేచి మన విశ్వాసమును ప్రకటించుదాం. ఒకే సర్వేశ్వరుని విశ్వసించుతూ ఉన్నాను. అతడు పరలోకమును భూలోకమును కనిపించని సమస్త వస్తువులను సృష్టించిన సర్వశక్తిగల పిత సర్వేశ్వరుని జనితైక పుత్రుడును ఒకే ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు యుగములకు పూర్వమే పిత నుండి జన్మించెను. దేవుని నుండి దేవునిగాను, జ్యోతి నుండి జ్యోతిగాను, నిజ దేవుని నుండి నిజ దేవునిగాను జన్మించెను. జన్మించిన వాడు సృష్టింపబడిన వాడు కాడు, పితతో ఏక స్వభావం కలవాడు. ఇతని ద్వారా సమస్తము సృష్టింపబడెను. మానవులకు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి వచ్చెను. పవిత్రాత్మ ప్రభావం వలన కన్యమరియమ ద్వారా శరీరము ధరించి మానవుడాయెను. మన కొరకు పోన్సు పిలాతుని క్రింద శిలువ మీద కొట్టబడి బాధపడి మరణము పొంది సమాధి చేయబడెను. పవిత్ర గ్రంథంలో ఉన్నట్లు మూడవ రోజున మరలా జీవముతో లేచెను. పరలోకమునకు ఆరోహణమై పిత కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. జీవితులకును మృతులకును తీర్పు చెప్పుటకు అతడు మరలా మహిమతో వేంచేయును. అతని రాజ్యమునకు అంతమే ఉండదు. పితా పుత్రుల నుండి బయలుదేరుడు ప్రభువును జీవనదాతయునైన పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. ఇతడు పితా పుత్రులతో పాటు ఆరాధన మహిమలను పొందుచున్నాడు. ప్రవక్తల ద్వారా అతడు బోధించున్నాడు. ఏక పవిత్ర కథోలిక అపోస్తలిక శ్రీ సభను విశ్వసించుచున్నాను. పాప విమోచనమునొసగు ఒకే జ్ఞాన స్నానమును అంగీకరించుచున్నాను. మృతుల ఉత్థానమును రానున్న పరలోక జీవితమును నిరీక్షించుచున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభుని ప్రేమ అనంతమైనది, అవధులు లేనిది, అందరినీ ఆదరించేది కనుక మనము నిండు విశ్వాసముతో ప్రభుని పవిత్ర హృదయముతో మనం స్థానమిచ్చి దీవించమని ప్రార్థించుదాం. ఓ పరిశుద్ధ ప్రభువా, సమస్త శ్రీ సభను పాలిస్తున్న మాలియో జగద్గురువులను, మా స్థానిక శ్రీ సభకు నాయకులైన మా పూల అంతోని అగ్రపీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపదేశులను ప్రత్యేకముగా దీవించండి. ప్రభుని రాజ్యం స్థిరపరుటకు ఇంకను వ్యాప్తి చెందుటకు అవసరమైన పవిత్రాత్మ కుమ్మరింపుము వారికి నిండుగా దయచేయమని అందరూ. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమామయుడా, సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు మాకు మీ అంతరంగమును తెలిపినందులకు మీకు వందనములు. మీ అనంత ప్రేమ, వాత్సల్యము, కరుణలను నమ్ముకొని మీ దివ్య పాద సన్నిధి చేరి ప్రార్థిస్తున్న మా కుటుంబముల బాధలు, కష్టాలు తీసివేసి మాకు మీ చల్లని హృదయంలో విశ్రాంతిని దయచేయమని అందరూ. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. మంచి కాపరివైన ప్రభువా, దేవుడు మనలను ప్రేమించి మన పాపములకు విమోచకునిగా తన ఏకైక కుమారుని పంపియున్నారు. ఆ ప్రభుని బాటలో నడుస్తున్న మనము నిండు ప్రేమను కలిగి జీవించి ఆ ప్రభునికి మహిమ చేకూరుస్తూ సోదర ప్రేమలో ఎదిగేలా దీవించమని అందరూ. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. కరుణామయుడా, ప్రభుని ప్రేమ సామ్రాజ్యాన్ని ఈ భూలోకంలో స్థాపించుటకు కృషి చేస్తున్న గురువులను, మఠవాసులను, ధార్మిక సంస్థలను, వివిధ దాతలను, ముఖ్యంగా పేదలకు సహాయం చేస్తున్న వారందరినీ దీవించమని అందరూ. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. కృపా సత్య సంపన్నుడమైనటువంటి మా తండ్రి అయినటువంటి దేవా, ఈనాడు దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా అనేక కుటుంబాలు ముందుకు వచ్చి ఈ దివ్యబలి పూజలను, ఆరాధనను సమర్పిస్తూ ఉన్నారు. ప్రపంచమంతటా తిరిగి శుభవార్తను ప్రకటిస్తూ అందరినీ నా శిష్యులను చేయండి అన్నటువంటి నినాదం కోసం ఎంతోమంది కుటుంబాలు ముందుకు వచ్చి దివ్యవాణి స్థాపనలో, దైవరాజ్య విస్తరణలో, మరి ముఖ్యంగా దివ్యవాణిని కొనసాగించడంలో ఎంతో అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. వారికి మీరు వసిగినటువంటి ఆర్థికపరమైనటువంటి సహాయం ద్వారా, ప్రార్థనా సహాయం ద్వారా ఈ పవిత్రమైనటువంటి బలి పూజలను, ఆరాధనను
జపమాలలను ప్రత్యేకమైనటువంటి వార్షికోత్సవమును కొనియాడుతూ సహాయపడుతున్నారు. ప్రభువా, వారినందరినీ కూడా ఆశీర్వదించండి. దివ్యవాణి టీవీ మూలనిధి దాతలను, ప్రత్యేక దాతలను, భవన నిర్మాణ దాతలను, స్థిరనిధి దాతలను అందరినీ కూడా దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రార్థించుదము. మా హృదయ పీఠముపై ఆసీనుడవై ఉన్న సర్వేశ్వర, దేవుడు ప్రేమ స్వరూపుడు, కనికర హృదయుడు కావున మీ పవిత్ర హృదయ ప్రేమలో మమ్ము పరిపూర్ణులను చేయండి. మేము మా ఎదుట కనిపించే పేద సాధనను ప్రేమించి మీ ప్రేమకు సాటి అయిన శిష్యులుగా మమ్ము మలచండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చేకొను దేవా దయతో నన్ను, చేకొను దేవా దయతో నన్ను, దీవించుమయా కృపతో నేడు, దీవించుమయా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమనొటలా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, అపురూపమైన నీ ప్రేమను మాపై కృమ్మరించుచున్న నీ ప్రియతమ కుమారుని దివ్యహృదయమును వీక్షింపుము. మేమర్పించి బలి నీకు ఆమోదయోగ్యమై మా పాపములకు పరిహారమును దయచేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా అతడు ఎనలేని ప్రేమతో శిలువపై మరణించి మా నిమిత్తము బలి ఆయను. ఈటిచే పొడవబడిన అతని ప్రక్క నుండి రక్తము నీరు స్రవించెను. ఇవి అతడు తన శ్రీసభకు బహుకరించిన దివ్య సంస్కారపు సూచకములు. ఈ కారణము వలన తెరచి ఉన్న రక్షకుని దివ్యహృదయము వద్దకు అందరూ ఆకర్షితులగుచూ ఉన్నారు. ఈ రక్షణపు ఊటల నుండి అత్యధిక రక్షణ ఫలములను ప్రమోదముతో పొందగలుగుచున్నాము. కావున మేము సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నీ ప్రస్తుతి చేయుచు నీ వైభవమును నిరంతరము ప్రకటించుట ఎట్లనగా,
పతి అయిన సర్వేశ్వరుడు, పావన 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 ప్రభువు, భూపరలోకము నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పావన 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 ప్రభువు, ప్రభునామంబున వచ్చెడి వారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పావన 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 ప్రభువు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధం నీవు మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము, ప్రకటించెదము. నీ ఉత్థానమును చాటెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుతూ జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించు ఉన్నాము.
నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచు ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచు ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా పూలంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికర ముందు చనిపోయిన వారినందరిని జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతల్లిగా మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు తిరుహృదయ భక్తిని, హృదయమును మనం ధ్యానం చేస్తున్నటువంటి సమయంలో ప్రభువే స్వయముగా సిస్టర్ మేరీ అలకోక్ గారికి తెలియజెప్పారు. ప్రతి మొదటి శుక్రవారమున మీరు దివ్యబలి పూజలో పాల్గొనాలని, పవిత్రమైనటువంటి ఘడియల్లో పాల్గొంటే నా పవిత్రమైనటువంటి ప్రేమ మీకు చేరుతుందని స్వయంగా వెల్లడి చేసి ఉన్నారు. ఈ సమయంలో మనమంతా కూడా ఈ పవిత్రమైనటువంటి బలి పూజలో పాల్గొంటున్నాం. అందరము కూడా మంచి ప్రేమికులుగా ఉండాలని, పరస్పరము ప్రేమించుకునేటువంటి ఒక సమాజముగా మారాలని స్వయముగా క్రీస్తు ప్రభు కోరుకున్నారు. ఈ సమయంలో ప్రేమ అనగానే ఏదో కొద్దిమందికి మాత్రమైనటువంటి భావన వ్యక్తమవుతుంది. కుటుంబాన్ని ప్రేమించము కానీ ప్రపంచాన్ని ప్రేమిస్తాము అంటాం. మనల్ని ప్రేమించేటి వ్యక్తిని ప్రేమించలేము, కానీ నా చుట్టూ ఉన్నటువంటి అందరినీ ప్రేమించగలను అన్నటువంటి అతిశయోక్తితో కూడినటువంటి నమ్మకాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం. కానీ మన ప్రేమ నిజమైనదా, యథార్థమైనదా, లేకుంటే కపటమైనదా అన్నటువంటిది వ్యక్తిగతంగా మనకు మాత్రమే తెలుసు. కాబట్టి దేవుని దగ్గర ఏదీ కూడా దాయకుండా మంచి ప్రేమతో మనం దీవించమని పరలోక ప్రార్థన ద్వారా తండ్రి దేవునికి సమర్పణ చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుతూ పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించేది వారు.
వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితమునకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాము. అన్నింటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నాయందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. కలకాదులి నిజమేనులి, కలకాదులి నిజమేనులి. విశ్వసించిలోకొనుమా, విశ్వసించిలోకొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. జీవాహారము నేనే, మధురాహారము నేనే. జీవాహారము నేనే, మధురాహారము నేనే. మన్నా భోజము నేనే, మహిమ తేజము నేనే. మన్నా భోజము నేనే, మహిమ తేజము నేనే. కలకాదులి నిజమేనులి, కలకాదులి నిజమేనులి. విశ్వసించిలోకొనుమా, విశ్వసించిలోకొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. పునీత ఇన్నేసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ల నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయునట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్.
దప్పిక గునువాడు నా యొద్దకు వచ్చి తన దప్పిక తీర్చుకొనుగాక. నన్ను విశ్వసించు వాని అంతరంగము నుండి జీవజల నదులు ప్రవహించును అని ప్రభువు నుడుబుచు ఉన్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారము మాలో పవిత్ర ప్రేమ ప్రజ్వరిల్లునట్లు చేయునుగాక. ఈ విధముగా మేము నీ కుమారుని వద్దకు ఆకర్షితులమగుచు అతనిని మా సహోదరి సహోదరుల యందు గుర్తింపగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసుని తిరుహృదయమా, నన్ను రక్షించు నా దైవమా. యేసుని తిరుహృదయమా, నన్ను రక్షించు నా దైవమా. స్నేహితుని ఓలే ఆదరించావు, బోధకుడై నన్ను మందలించావు. స్నేహితుని ఓలే ఆదరించావు, బోధకుడై నన్ను మందలించావు. యేసుని తిరుహృదయమా, నన్ను రక్షించు నా దైవమా. యేసుని తిరుహృదయమా, నన్ను రక్షించు నా దైవమా. కష్టములో నన్ను నీరెక్కల దాచావు, దుఃఖములో నా కన్నీరు తుడిచావు. కష్టములో నన్ను నీరెక్కల దాచావు, దుఃఖములో నా కన్నీరు తుడిచావు. ఏ విధమున నిన్ను నీ పొగడగలను, ఏ విధమున నిన్ను నీ పొగడగలను. నీ రుణము నేనెలా తీర్చగలను. నా తండ్రి నా దేవా, యేసుని తిరుహృదయమా, నన్ను రక్షించు నా దైవమా. యేసుని తిరుహృదయమా, నన్ను రక్షించు నా దైవమా.